సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజైతే మనం కొత్త వీడియో అయితే వచ్చేసామన్నమాట. ఈరోజైతే మైన్క్రాఫ్ట్లో అయితే నా పర్సనల్ వరల్డ్ అయితే మీకైతే చూపించబోతున్నా రివ్యూ. ఎందుకంటే మనం ఆఫ్లైన్లోనే బాగా ఆడతాము. ఇది నా పర్సనల్ వరల్డ్. నేను అసలు యూట్యూబ్కి దానికి సంబంధం లేకుండా నార్మల్గా ఆడాను. నా చేతిలో ఐరన్ స్వాడ్ విత్ ఎంచాంట్మెంట్ అయితే ఉంది. కంగారు పడకండి, నేనైతే ఎంచాంట్ అయితే చేయలేదు, ఎందుకంటే మనం అంత అయితే ఉండదు. సో మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ముందు వచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవు. ముందు వచ్చిన వాటికి చూసి షాక్ అయిపోతారు. ఆల్రెడీ మీకు లెఫ్ట్లో కొంచెం కనబడి ఉండిద్దిలే, కానీ ఎందుకంటే వీటిని నమ్మినా నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ నేనైతే కష్టపడి చాలా రోజుల నుంచి, అంటే 1 month అవ్వలేదు కానీ ఒక 3-4 weeks నుంచి అయితే ఆడుతున్నాను. అందుకే వీడియో ఏం ఉండలేదు అసలు ఈ మధ్య అప్డేట్. ఇదైతే మా ఫ్రెండ్స్తో అయితే ఆడుతున్నాను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో వీడియో ఈ సోదం తాపి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్రో వేసుకో అమ్మా. సో గైస్, మనం ఇంట్రో చెప్పేసరికి రాత్రి కూడా అయిపోతుంది. ఫస్ట్ ఇలా వెళ్ళి, ఎస్ అదే మన ఇల్లు. పైన ఎదర్ పోర్టల్ కూడా ఉంది. ఇప్పుడు నేనైతే మైనింగ్కి వెళ్దామంటే రెడీ అయ్యాను, ఎందుకో మీకు చూపించాలనిపించింది. స్ప్లిట్ కంట్రోల్స్ ఆఫ్ చేసుకోవాలి. నిన్నే బెడ్ వార్స్ ఆడాను, అందుకే ఆఫ్ చేశాను స్ప్లిట్ కంట్రోల్స్. ఓకే, షుగర్ కేన్ వచ్చింది. ఎక్స్ట్రాగా ఒకటి వచ్చిందండి. నైట్ అయిపోతుంది, తొందరగా ఉండాలి. ఇక్కడ పేపర్ వచ్చి అయితే పేలింది. ఇక్కడ కంపోస్ట్ ఉండాలి, అది లెగిసిపోయింది. బెడ్ ఏది పైన ఉన్నట్టు. ఎస్, నెదర్ పోర్టల్. ఒక్క నిమిషం ఉండండి గైస్. ఇప్పుడు ఓకే. నైస్. ఇదైతే మన చెస్ట్ కంప్లీట్లీ నిండిపోయింది. ఇది మన ఐటమ్స్. ఎస్, ఇవి అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మన దగ్గర. ఇవి అయితే ఏదో కన్స్ట్రక్షన్ బ్లాక్స్ అని అలా పెట్టారు. ఇది ఫుల్ అయిపోయింది, ఇవన్నీ తీసేద్దాం. ఇది ఆల్రెడీ ఉందా? మళ్ళీ ఇంకొకటి అయితే చూపించాలి గైస్. 3, 2, 1 చూడండి. ఏన్షియన్ డెబ్రీస్ 3, 5 గోల్డ్ ఇంగట్స్, రెడ్ స్టోన్. నేనైతే గోల్డ్ బూట్స్ చేసుకోవాలి, మళ్ళీ నెదర్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయ్యింది కాబట్టి. అంటే నిన్న మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం గైస్. అందులో నా లూట్ అయితే కోల్పోయాను. అందులో గోల్డ్ చెస్ట్ ప్లేట్ ఉండిద్ది, అది కూడా. ఇదేంటి, హే షీప్ ఇలా ఎలా వచ్చింది? ఇర్రే, షీప్ ఎక్కడికి అలా వచ్చిందబ్బా? మళ్ళీ నేనైతే కష్టపడి ఈ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే చేశాను, XP ఫార్మ్. ఇదైతే మీకు చూపిస్తాను. ఆల్రెడీ మాప్స్ వచ్చేస్తున్నాయి.
నా XP 23లో ఉండాల్సింది. నిన్నే నెదర్లో చనిపోయా, అందువల్ల పడిపోయింది బాగా. వచ్చింది ఎందుకు రాదు, ఇలా తిరిగే లోపలిగా వచ్చేసింది ఇంకోటి. XP క్రీపర్, గన్ పౌడర్. ఓకే, ఆ పైన మాప్స్ స్పాన్ అయ్యి వాటర్లో జారుకుంటూ వచ్చి మధ్యలో ఇలా పడతాయి. ఇంకో క్రీపర్ వచ్చింది, నేను చేతితో కొడితే హలో అదే చచ్చిపోయింది. ఇంకెందుకో XP రాదు అలా అయితే. ఎంత మాకురా బాబు, 2 దెబ్బలు చేత్తో. కొట్టాడు. XP ఒరే క్రేపర్, చూసారా? 2లో ఉండాల్సి 1లో ఉండాల్సింది, అప్పుడే 5కి వెళ్ళిపోయింది XP. ఇదేంటి ఎక్కడికి వచ్చింది? సరే ఎంజాయ్ చేయండి. ఒరే క్రేపర్, నో క్రేపర్ల పేర్ని గైస్, అందుకే ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయి. మనమైతే అలా చేసాము. లూమ్తో అయితే ఇది చేశాను గైస్. నేనేం చేశాను నాకే తెలీదు. ఈ బోని పెడితే కొత్త బో. ఇన్ని బోస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కర్లేదు కాబట్టి పైన పెట్టేద్దాం. ఎక్కడెందుకుంది? వుడ్ దొరికింది. నేనైతే ఇప్పుడు మైనింగ్కి అయితే వెళ్తున్నా గైస్. నాకైతే కొన్ని డైమండ్స్ కావాలి, అందుకే వెళ్తున్నా. ఐరన్ కూడా కావాలి. ఫోర్ పికాక్సెస్ సరిపోతాయి. పెట్టాలి. మళ్ళీ మీకైతే ఇంకొకసారి అయితే చెప్తున్నా గైస్, ఇదైతే ఒక్కటి కూడా క్రియేటివ్లో అయితే బిల్డ్ చేయలేదు, అంతా ప్యూర్ సర్వైవల్. మీకు కావాలంటే చూపిస్తాను. ఇంకోండి, ఒకవేళ క్రియేటివ్కి మారితే ఒక్క నిమిషం, ఇంకోండి క్రియేటివ్కి మారితే ఈ చోట ఇక్కడ మధ్యలో మీకైతే అచీవ్మెంట్స్ ఆర్ టర్న్డ్ ఆఫ్ అని వచ్చింది. కాకపోతే అది రావట్లేదు, అంటే అచీవ్మెంట్స్ టర్న్ ఆన్ అయినట్టేగా. అదైతే ప్రూఫ్. ఇది అయితే మొత్తం ప్యూర్ సర్వైవల్ అయితే చేసినట్టు. నేనే చాలా కష్టపడి చేశాను గైస్ మొత్తం. ఇంకా ఫుడ్ ఏమైనా ఉందా? ఫుడ్ అబ్బో చాలా ఫుడ్ ఉంది. గోల్డెన్ క్యారెట్,
కింద ఎందుకన్నా ఉపయోగపడుతుంది, కొంచెం అయితే తీసుకుందాం. బోన్ మీద ఎక్కడైనా ఉన్నాయి. నైస్. ఫుడ్ రెడీ అయిందా? మైనింగ్ అయితే వెళ్తాం. మైనింగ్ కూడా ఏరియా ఉంది. అమ్మో, ఇక్కడ నుంచి దూకేస్తే ఇంకేమైనా ఉందా? ఇక్కడ నుంచి వెళ్ళాలి. టార్చెస్ పట్టుకు రాకుండా ఎక్కడికి రా వెళ్తావు మైనింగ్కి? ఏంట్రా ఇది? పైకి పా. క్రేపర్లు అయితే ఇక్కడ బాగా పేర్లు, అందుకే కొన్ని మిస్ అవుతున్నాయి. ఎలా ఉంది గైస్ ఇల్లు? మీరైతే తొందరగా ఆ పైన మాత్రం చూడకండి, గ్రానీ హౌస్లో ఉంటుంది. కింద భాగం వరకు చూస్తే ఈ పొజిషన్లో మీకు ఎలా ఉందో ఇల్లు, 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. నిజంగా 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయాలి గైస్, లేకపోతే నేను అడుగుతాను. నాకు కామెంట్స్ వస్తేనే కదా గైస్ మీ అభిప్రాయం ఏంటో నాకు తెలిసేది. అందుకోసమే మీరు తొందరగా కామెంట్ చేయండి. ఇల్లు 10కి ఎంత ఇస్తారు? ఎంత ఇచ్చినా పర్లా, 1 ఇచ్చినా నేనేమనుకోను. మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను గైస్. మీరు తక్కువ ఇస్తే నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలని చూస్తాను. మీరు ఎక్కువ ఇస్తే దీనికంటే తగ్గకుండా మెయింటైన్ చేస్తాను గైస్. అలా అనుకోండి. నేనైతే ఏమనుకోను, మీరు ఎంత ఇచ్చినా పర్లేదు నాకు. కానీ ఫ్రాంక్లీ ఇవ్వండి, నిజాయితీగా ఇవ్వండి. ఒరే బాబా, అయ్యో ఎక్కడికి వెళ్ళాలి? ఫాస్ట్ ల్యాడర్ అంతే, మళ్ళీ అలా ఉండాలి. ఇక్కడ దారి అయితే లేదు, అందుకే ఏదో జరగలో డైమండ్స్ మైండ్ చేయాలి. అరే ఇదేంటి? గాయ్స్ కాల్ అయితే వచ్చింది. ఈసారి మనం ఇటైతే వెళ్దాం. అంటే అన్ని వైపులు వెళ్తే అప్పుడు డైమండ్స్ దొరికే ఛాన్స్ అయితే ఉండిద్ది. మీకైతే ఈ టిప్ అయితే ఇస్తున్నా, వాడుకోండి. అరే డిస్టర్బెన్స్ అంతే. మన స్టోన్ దిగాల్సి మైండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఐరన్ కూడా చాలా తక్కువ ఉంది. లేకపోతే ఐరన్తోనే చేస్తాను. కొంచెం స్ట్రిప్ మైనింగ్ అయితే ఉపయోగపడింది. ఇక్కడ నుంచి ఈ టర్న్ తీసుకుందాం. దీన్నే స్ట్రిప్ మైనింగ్ అంటారు గైస్, మీరు తెలిసినట్టయితే. ఇలా స్ట్రైట్కి వెళ్ళాను, అక్కడ నాకు ఇక్కడ డైమండ్స్ అయితే దొరికినాయి, అందుకే ఇక్కడ మధ్యలో ఆపేసాను. ఇక్కడ డైమండ్స్ దొరికినాయి. ఇక్కడో డైమండ్, ఇక్కడో డైమండ్, ఇక్కడో డైమండ్. చుట్టూ వెతికాను, ఇంకేం దొరకలేదు. ఒక్కసారి స్ట్రిప్ మైనింగ్లో డైమండ్ దొరికితే ఇంకో స్ట్రిప్ మైనింగ్ అయితే చేసుకోవాలి. నాకు తెలిసి ఆ చంక్కి ఈ చంకు వేరేలా ఉండిద్ది అనుకుంటా. అలా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి గైస్. ఇటు చూద్దాం ఏమైనా దొరుకుతాయి. టూవే అయితే ఇంకా బాగుండిద్ది. రే ఎప్పుడు రా గైస్? అయ్యా
అప్పుడే డైమండా? టార్చ్ చేద్దాం. ఒకటేనా? రెండేనా? ఇంకా ఉంటే బాగుంటుంది. రెండే అనుకుంటా. అంతే, రెండే ఉన్నాయి. అంతే గైస్, రెండే ఉన్నాయి. రెండే అంటే రెండు చాలా కావాలి, మరి ఇంకా ఎక్కువ కావాలి. రెండు అయితే దొరికినాయి. ఎక్కడ ఉన్నాయి? పైకి వెళ్ళి పికాక్స్ అయితే తెచ్చుకున్నాం ఫాస్ట్గా. రాత్రి అయిపోయింది అండి. టైం అయితే తెలియదు. నన్ను అడగమాకండి ల్యాడర్స్ ఎక్కితే ఎలా తిన్నానని, నాకు సంబంధం లేదు. ఎలాగో ఎక్కేసాను, ఎలాగో తినేసాను. రాత్రి అయింది. ఏమవు నాకు సర్ప్రైజ్ అవ్వకపోతే చాలు. ఇచ్చిన 1000. థ్యాంక్ యూ ఫర్ యువర్ 5 స్టార్ రేటింగ్. కాకపోతే మేమైతే రాము. ఒక బెడ్ కూడా తీసుకెళ్ళిపోతే మంచిది. పాపం ఆ షీపు. మనకు పెట్టుకుంటే అయిపోయి యారా. అరే ఇటువైపు నుంచి, సైడ్ నుంచి. ఏ క్రీపర్, నో నో నో, క్రీపర్ నో నో నో. ఒకటి. అరే అబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేయాలా? చేద్దాం, ఫిల్ చేసేద్దాం. దీన్ని అయితే మధ్యలో ఇలా అయితే ఇలా పెడదాం. మాప్స్ స్పాన్ అవ్వకుండా ఉంటాయి. నైస్. రే ఈడెక్కడి నుంచి వచ్చాడు? అమ్మో, రే 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 అయిపోతున్నా. ఓరే బాబు, ఈడెక్కడి నుంచి వచ్చాడు? అలా కాదు, నా నా బోయిన్ యారో పట్టుకొని వెళ్ళాలి వీడి దగ్గరికి. రైడ్ చేయాలనుంది గైస్. టోటమ్ ఆఫ్ ఫండైన్ కావాలి నాకు. ఏది ఎన్చాంటెడ్ బో. నైస్ రా. ఇన్ఫినిటీ ఉంటే బాగుంటుంది. ఏడు
ఏహే హార్స్ వచ్చింది ఒడ్డుగా జరా బాటుగా బాటుగా అయిపోయి హార్ట్స్ ఉన్నా సరే ఫాస్ట్ కొట్టేసా గ్యాప్ ఇవ్వకుండా. అసలు మనకి ఇలాంటివన్నీ ఎందుకు? ఓ బెడ్ ఉంది చాలు, పాండి కిందకి వెళ్ళిపోదాం. అరే ఎప్పుడు ఇలానే జరుగుతుంది. ఈసారి ఇక్కడ చేద్దాం. నైస్. ఇంకా పనుండ్రా. ఆహా ఓకే, ఇదే నన్ను డైమండ్స్ ఫైండ్ చేసింది. అదే అంటే అప్పుడు వచ్చింది అనుకుంటున్నా. ఈసారి అక్కడ చేద్దాం. ఈసారి అయితే మనకు కొంచెం కిందగా వెళ్దాం. నైస్. హే ఐరన్ అయితే వచ్చింది. నైస్. ఇంకా ఉన్నా.
లేదండి, కొంచెం పెద్ద చేసి స్ట్రిప్ మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంక చాలండి, పర్లేదు. 900 వరకు చేద్దాం. Redstone. లెప్పీస్ మనకి ఇదే గైస్ కావాల్సింది. హ్యాపీ 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 గైస్, మనకైతే లెప్పీస్ దొరికేసింది. నేను లెప్పీస్ కోసం ఇంకా ఎన్చాంట్ చేయలే ఏది, ఇంకొచ్చేసిందిగా చూసుకోండి. లెప్పీస్ వచ్చింది చాలు. ఎంత వచ్చింది? 30 టైమ్స్ ఎన్చాంట్ చేయొచ్చు. ఓకే 900 కదా, కొంచెం వెనక్కి. Nice. Oh my gosh. మనమైతే ఇంకా 2 diamonds. ఇంకా ఎన్ని ఉన్నాయిరా? నువ్వేనా? Hey, 3 diamonds. Four diamonds. అందుకే నేను చుట్టూ మైండ్ చేస్తాను. మనైతే ఐరన్ పికాక్స్ కావాలి. ఐరన్ పికాక్స్ కావాలి గైస్. ఐరన్ పికాక్స్ కావాలి. 4 diamonds దొరికినాయి. 1 2 3 4 నాకు తెలిసి 1 2 3 4 diamonds దొరికినాయి. కొంచెం ఐరన్ కూడా దొరికింది, సంతోషమే. ఓకే మనం వెంటనే ఐరన్ పికాక్స్ చేసుకోవాలి పైకి వెళ్ళి. వావ్, నేను -12 నుంచి -10 వరకు ఎందులో అన్నా అంటే -10 నుంచి -12 లోపు డైమండ్స్ ఎక్కువ దొరుకుతాయి అంట. చెప్పింది నిజమే. అది కూడా ఫస్ట్ ఒక 100 blocks అలా స్ట్రైట్గా తవ్వుకొని ఏదో ఒక ర్యాండమ్ ఒక చంక్లో ఉన్న ర్యాండమ్గా ఒకటి తీసుకొని దాన్ని స్ట్రైట్గా తవ్వితే డైమండ్స్ దొరుకుతాయి అని నేను వాడిన టెక్నిక్. అంటే మనం లెవెల్స్ చేసుకోవాలి. ఈ లెవెల్లో అంటే ఈ లెవెల్లో ఐరన్ అని, ఈ లెవెల్లో డైమండ్ అని అలా చేసుకోవాలి. కానీ మనం అలా కాదు, డైమండ్తోనే ఐరన్ చేసేస్తాం, తవ్వేస్తాం, అలా ఉండిద్ది. లాస్ట్ ఫర్నెస్ విలేజ్లో చెప్పేసాను, నా దగ్గర అయితే లేదు. మనకైతే ఐరన్ పికాక్స్ కావాలి.
డైమండ్ పికాక్స్ ఉంది. ఒకసారి ఎంచాంట్ చేయడానికి చూద్దామా డైమండ్ పికాక్స్ని. మనకి లెఫ్ట్ పీసే కావాలి, మన దగ్గర బుక్స్ అన్నీ లేవు. కానీ 10కి ఏమొచ్చింది? ఎఫిషియన్సీ. ఒక నిమిషం తీసుకోవడం. అన్బ్రేకింగ్, మనకు అన్బ్రేకింగే కావాలి, ఎఫిషియన్సీ కాదు. అన్బ్రేకింగ్ 1 చేసాం. ఏంటి 2 లెప్పీసా ఖర్చు అయ్యేది? ఏంట్రా ఇలా ఉన్నారు. డైమండ్ పికాక్స్ ఎంచాన్మెంట్ అయితే చేసేసాం. షవల్కి మన ఎంచాన్మెంట్ లెవెల్స్ పడిపోతాయి. ఎక్స్పీ ఫస్ట్ ఐరన్ పికాక్స్. నెక్స్ట్ దొరికింది. మనం అయితే డైమండ్స్ అయితే మైండ్ చేసేద్దాం. మనకి ఎన్ని డైమండ్స్ దొరికినాయి? నేనైతే బ్యాషన్కి వెళ్ళి అయితే లూట్ చేశాను గైస్. అందుకనే ఐరన్ ఇంకా ఆ డైమండ్ షవల్ కూడా నాకు నేను చేస్తాను. డైమండ్ షవల్ అసలు ఎందుకు యూజ్ అవ్వదనేసి నేను చేయను. ఐరన్ షవల్ చాలు. అది అన్నీ నాకైతే బ్యాషన్లో అయితే దొరికినాయి. బ్యాషన్లో ఎన్నో స్టంట్లు వేసుకొని వెళ్ళి చేశాను మొత్తం. నాకైతే అప్గ్రేడ్ టెంప్లెట్ దొరకాలి గైస్. దొరికితే కనుక నెదరైట్ స్వాడ్ చేద్దామని. ఇక్కడ లేదే డైమండ్స్. ఇంకా ఎక్కడ లేదు డైమండ్స్. ఇటువైపా? అటు లేదు. ఇక్కడే. ఎస్, ఫార్చ్యూన్ ఉంటే బాగుండిద్ది, ఇంకొంచెం ఎక్కువ వచ్చేది. కాకపోతే మనకి అంత సీన్ లేదన్నమాట. ఉన్నదంతా సరిపెట్టుకోవడం తప్పితే. కింద 1 2 6 వస్తాయి డైమండ్స్. ఇదేనా? ఎస్. టార్చ్ పంట 1 2 3 4 సరిపోదు. ఇంకన్నా లేవు ఇంకా. నైస్. 6 డైమండ్స్ వచ్చినాయి. మా ఇన్వెంటరీలో డైమండ్స్ వచ్చినాయి. అరే అది ఎలా వర్క్ అవుతుంది? ల్యాడర్స్ పైన ఇంతకుముందు తింటేనేమో కింద పడిపోయేవాడిని. ఇప్పుడు వర్క్ అవుతుంది ల్యాడర్స్ పైన తింటుంటే. ఇంతకుముందు పడిపోయేవాడిని కింద తింటున్నప్పుడు, జారుకుంటూ కింద పడేవాడిని. కాల్ అయితే వచ్చింది గైస్. ఇంకా డైమండ్స్ అలానే ఉంది. ఓకే, పైకి వెళ్దాం. నాకు యాన్యువల్ కావాలి. యాన్యువల్ ఉంటే నెదర్కి వెళ్ళి గోల్డ్ కూడా కావాలి మనకి. మైండ్ చేయాలి గోల్డ్. ఎప్పుడైనా పడుతున్నా మర్చిపోయా. ఇలా ఎలా మర్చిపోతాను? మళ్ళీ ఎందుకు మైనింగ్కి వెళ్దామా? అవి ఒక్కటి పట్టుకురాలేదు గైస్. ఇవి ఒకటి పట్టుకొస్తే చాలు. ఎప్పుడింతే. ఇప్పుడు బాగుంది. సరే బాబు.
ఎలా మర్చిపోయా. ఇంకా ఎంత రెస్టారెంట్ రా. రెస్టారెంట్ అయితే సరిపోద్ది. ఇంకా పదండి. అంతే, నా వరల్డ్ అయితే చూపించాను, హెచ్పి ఫామ్ చూపించాను. సో నా వరల్డ్ ఎలా ఉందో మరి మీరు రేటింగ్ ఇవ్వాలి. 10కి ఎంత ఇస్తారో కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. మళ్ళీ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.